హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత స్టోరీ బోర్డ్. సో గాయ్స్, ఈ వ్లాగ్ నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫుల్ లెంత్ వ్లాగ్ గాయ్స్. యాక్చువల్లీ కొన్ని రోజుల వరకు నేను షార్ట్సే చేద్దాం అనుకున్నా, బట్ ఫెస్టివల్ వచ్చింది కదా, సో ఒక మంచి వైబ్తో ఒక మంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దామని లాంగ్ లెంత్ వ్లాగ్ అయితే చేసేసాను. యా గాయ్స్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో శాన్ఫే నుంచి ఫస్ట్ టైం ఈ నోస్ స్ట్రిప్స్ ట్రై చేస్తున్నా నేను వైట్ హెడ్స్ కోసం. సో లెట్స్ సీ ఎలా వర్క్ అవుతుందో. ఇంతకుముందు నేను వేరే బ్రాండ్ కూడా యూజ్ చేసిన, అది కూడా చాలా బాగా వర్క్ అయిన ఉండే. బట్ గాయస్, నా దగ్గర ఇవి అయిపోయినా నేను చూసుకోలేదు. సో బ్లింకిట్లో చూస్తే ఉండే అనమాట ఈ బ్రాండ్. సో కొత్తగా ట్రై చేద్దామని అయితే పెట్టుకున్నాను. సో లెట్స్ సీ. సో దాని తర్వాత నేనైతే మొత్తం గుమ్మానికి మామిడాకులు, వేపాకులు ఇవన్నీ మొత్తం పెట్టేసినాను. మమ్మీ నాకు ఈ పని చెప్పింది. సో ఇదంతా నీట్గా చేసేసిన. దాని తర్వాత మమ్మీ దేవుడి దగ్గర మొత్తం అలంకరించేసింది, పూలు అవన్నీ పెట్టి. చూడండి గాయస్, మొత్తం నీట్గా పెట్టేసింది అనమాట. సో మేము ఈ ఫ్లవర్స్ అయితే కొనుక్కోము, ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది. సో డైలీ మమ్మీ వెళ్ళి అక్కడికి తెస్తుంది. ఈ చామంతి పూలు అయితే మేము పర్చేస్ చేస్తాం. ఈ వైట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాకు ఇంటి దగ్గరే చెట్లు ఉంటాయి, అక్కడ దొరికేస్తాయి అన్నమాట. సో సీ గాయస్, నేనైతే వర్క్ చేసినంతసేపు పెట్టుకున్నాను, ఒక 15 minutes. మొత్తం నీట్గా వైట్ హెడ్స్ అన్నీ నీట్గా వచ్చేసినాయి గాయస్. మీకు కెమెరాలో క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, బట్ చాలా ఎంత 99% వర్క్ అయింది. సో ఐ లవ్డ్ ఇట్. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ బ్రాండ్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్ వీడియో. అది నేను ట్రై చేసిన కాబట్టి, లైవ్ రిజల్ట్ చూపిస్తున్నా కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ గాయస్. యా, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసినాను. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేసేసి మమ్మీకి అయితే హెల్ప్ చేయాలి. ఈరోజు ఇంట్లో వర్క్ ఉంటుంది కాబట్టి డాడీ బయట నుంచి టిఫిన్ తెచ్చి ఇచ్చేసారు. యమ్మీ ఉండే టిఫిన్ అయితే. అండ్ మమ్మీ ఇక్కడ మొత్తం బోనాలు అవన్నీ క్లీన్ చేస్తుంది. సో గాయస్, ఇంతకుముందు అమ్మమ్మ ఉంటుండే. అమ్మమ్మ 2019లో ఎక్స్పైర్ అయ్యారు. అమ్మమ్మ ఉన్న రోజులు బోనం మొత్తం అమ్మమ్మనే డెకరేట్ చేస్తున్నాయి అనమాట. దాని తర్వాత 1 year మమ్మీ చేసింది. దాని తర్వాత ఒకరోజు నేను చేస్తానని చెప్తే సరే అని చెప్పేసి చేయమని చెప్పింది. చేశాక మమ్మీకి బాగా నచ్చింది నేను చేయడం. అప్పటి నుంచి ఓకే, ఇంకా నువ్వే చేసే, ఇంకెప్పుడు చేసినా అని చెప్పేసి అందనమాట. సో అప్పటి నుంచి ఇంకా బోనాలను మొత్తం నేనే డెకరేట్ చేస్తాను గాయస్. సో ఇక్కడైతే మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను నేను బోనాలు డెకరేట్ చేయడంలో. సో ఇవైతే మేము ఈ ఇయరే కొత్తగా కొన్నాం ఈ బోనాల్ సెట్స్. ఆల్రెడీ ఒకటి ఇత్తడిది మా దగ్గర ఉంది, పాతది. 2 స్టీల్వి యూజ్ చేస్తున్నాయి అనమాట. యాక్చువల్లీ అప్పుడులో మమ్మీ కొందాం అనుకుంది, కానీ అప్పుడులో దొరకలేదు గాయస్. సో ఎమర్జెన్సీకి అయితే స్టీల్వి కొన్నది మమ్మీ. దాని తర్వాత ఒకరోజు మమ్మీ రీల్స్ చూస్తుంటే ఇక్కడ అమీర్పేటలో ఒక స్టోర్ ఉంది, అందులో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి ఉంటే ఆ రీల్ మమ్మీ నాకు పంపితే మేమిద్దరం కలిసి ఆ స్టోర్కి వెళ్దాం. యాక్చువల్లీ గైస్, దీనికంటే ముందు ఆ వ్లాగే రావాలి, బట్ నాకు పాసిబుల్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ దీని తర్వాత నేను అది కూడా పోస్ట్ చేస్తాను, అందులో కూడా డీటెయిల్స్ మొత్తం చెప్తాను. సో మీకు యూస్ఫుల్ అయితే మీరు విజిట్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే మొత్తం 3 ఇత్తడివే ఉన్నాయి గాయస్. ఇది ఇప్పుడు నేను చేస్తున్న బోనం అయితే రీసెంట్గా కొన్నది. రీసెంట్గా కొన్నవి అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మా పాత ఇత్తడి బిందెలు అయితే చాలా బరువు ఉంటాయి గాయస్. ఇది రీసెంట్గా తీసుకుంది అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. రీసెంట్ అంటున్నా కదా, అంటే ఈ బోనాల పండగకే మేము కొత్తగా పర్చేస్ చేసినాం అనమాట ఇవి. సో యా, ఇంకా డెకరేట్ చేసేస్తున్నాను నేను నీట్గా. అండ్ నేను చేసేది ఇది ఒకటే హెల్ప్ మమ్మీకి. సో అందుకే అలా ఇంట్రెస్టింగ్గా కూర్చొని అన్నీ దగ్గర పెట్టుకొని అన్నీ నీట్గా చేస్తున్నాను అనమాట. మాకు టెంపుల్ చాలా దగ్గర గాయస్. ఇట్లా మా గల్లీ స్టార్టింగ్లోనే టెంపుల్ ఉంటుంది అనమాట. ఒక 5 minutes నడిస్తే వచ్చేస్తుంది. నాకు తెలిసి 5 minutes కూడా కాదు, ఒక 2 minutes 3 minutes నడిస్తే వచ్చేస్తుంది. సో అక్కడ ఎల్లమ్మ పోచమ్మ ఇద్దరు ఉంటారు అమ్మవార్లు. దాని తర్వాత ఇంకొంచెం దూరంలో బంగారం మైసమ్మ టెంపుల్ ఉంటుంది. సో ఆ అమ్మవారికి కూడా ఒక బోనం ఇస్తాం అనమాట. అందుకే మేము టోటలీ 3 చేస్తాము. మమ్మీ ఒక బోనం ఎత్తుకుంటారు, నేను రిమైనింగ్ 2 నేను ఎత్తుకుంటాను అన్నమాట.
బోనాలు అయితే రెడీ అయిపోయినాయి గాయ్స్. సో ఇంకా అవి పెట్టడానికి ఇట్లా బెడ్షీట్ వేసి నీట్గా దాని మీద రైస్ వేసి దాని మీద పెడతారనమాట. సో ఇక్కడ బోనం మీద పెట్టే కంచులు అంటే దీపం పెట్టడానికి కంచులు అవి కూడా రెడీ చేసేసినాం. ఇంకా వేపాకులు అవన్నీ కూడా రెడీ ఉన్నాయి. ఇంకా బోనంలో ఏమైతే వేస్తారో అవన్నీ కూడా మమ్మీ రెడీ చేసి వేసేసింది. సో ఇంకా అక్కడ పెట్టడం ఒక్కటే లేట్. అండ్ మేమేం పెడతామంటే బోనంలో వైట్ రైస్ ఇంకా బెల్లం ముక్క గాయ్స్. మా అమ్మమ్మ దగ్గర నుంచి కూడా ఇదే అనమాట. సో మా అమ్మమ్మ ఏదైతే చేస్తున్నాయో అదే మా మమ్మీ కూడా అడాప్ట్ చేసుకున్నారు. సో దీని తర్వాత నేను రెడీ అయిపోవడానికి వెళ్ళిపోయినా గాయస్. సో నేనైతే ఒక నైట్ ముందే నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. కరెక్ట్ కావాల్సిన టైంకి ఒక్కటి కూడా దొరకదు. సో డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి మొత్తం ఇలా అరేంజ్ చేసేసుకున్నా. సో యా గాయస్, నేనైతే రెడీ అయిపోయి వచ్చేసిన. గెట్ రెడీ విత్ వీడియో చేశాను, అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి చేశాను. సో ఇక్కడ ఇంకేం చూపించలేదు, చాలా హడావిడి ఉంటుంది కాబట్టి. దాని తర్వాత డాడీ అయితే వచ్చేసారు. డాడీ మార్నింగ్ నుంచి టెంపుల్లోనే ఉన్నారనమాట. మార్నింగ్ 5కి వెళ్ళిపోయారు. 5కి వెళ్ళిపోయి అక్కడ అమ్మవారికి పూజలు అవన్నీ చూసుకొని తర్వాత డాడీ 11:30, 12 కల్లా వచ్చారనమాట. సో వచ్చి నాకు మమ్మీకి బోనం ఎత్తారు. ఎవ్రీ ఇయర్ డాడీ ఎత్తుతారు మాకు బోనం. యా ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం గైస్. చెప్పినాను కదా చాలా దగ్గర ఉంటుంది టెంపుల్. మాకు ఒక 2-3 మినిట్స్లో నడిస్తే వచ్చేస్తుంది. అంటే ఫాస్ట్గా బోనం ఎత్తుకున్నాం కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మాతో పాటు మా రెంటర్స్ కూడా వస్తారు. ఇంకా అందరం కలిసి వెళ్ళి దర్శించుకుంటాం. ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాం. మేము అమ్మవారికి బోనం సమర్పించేసాం. ఎవ్రీ ఇయర్ రాగానే వెళ్ళి అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని రావడమే. బట్ ఈసారి లైన్లో ఉండాల్సి వచ్చింది గాయస్. ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళేసరికి చాలా తక్కువ ఉంటుండే క్రౌడ్, బట్ ఈసారి చాలా ఎక్కువ ఉండే అనమాట. దీని తర్వాత చెప్పాను కదా ఇంకొక బోనం సమర్పిస్తాం బంగారు మైసమ్మకు అని చెప్పి ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ కూడా ఈ అమ్మవారికి ఇంకొక బోనం సమర్పించేసాం. ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది ఈ టెంపుల్, బట్ చాలా బాగుంటుంది గైస్ నీట్గా. అండ్ దాని తర్వాత ఇంటికైతే వచ్చేసాం. నేను మమ్మీ అందరం బోనాలు అయితే సమర్పించేసాం అమ్మవార్లకి. దాని తర్వాత ఈరోజు చికెన్ చేశారు మా ఇంట్లో. నేను ఈ మంత్ అంతా నాన్ వెజ్ తినట్లేదు గైస్, అందుకని చెప్పి నా కోసం మళ్ళీ సపరేట్గా పన్నీర్ చేసింది మమ్మీ. సో ఆ పన్నీర్తో అయితే నేను తినేసాను. దాని తర్వాత చాలా టైర్డ్ అయిపోయినా గాయస్. బోనం ఇచ్చి వచ్చేసరికి 3 అయిపోయింది. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అవన్నీ పెట్టేసరికి 4:30 అలా అయిపోయింది. 4:45 అలా పడుకొని 6 కల్లా లేసాను. కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది. లేవగానే మమ్మీ చాయ్ పెట్టిమని అడిగింది గాయస్. సో అదే చేస్తున్నాను ఇక్కడ. నా చేతిలో ఆల్రెడీ ఫోన్ ఉంది, ఇందులో ఏమో ప్లాస్టిక్ స్పూన్ ఉంది, నేను చూసుకోలేదు, అదేమో రావట్లేదు. ఇంకా మొత్తానికి డబ్బానే పంపేశాను అనమాట. సో గాయస్, నాకు కూడా చిన్నప్పటి నుంచి బోనాల ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. నేను ఒక 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను కూడా బోనం ఎత్తుకుంటున్నాను. సో మమ్మీ వాళ్ళు నాకు 5th క్లాస్ ఉన్నప్పటి నుంచే ఎత్తేవాళ్ళు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. అలా నేను మమ్మీతో పాటు టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి ప్రసాదం సమర్పించి వచ్చేవాళ్ళం అనమాట. అలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది ఈ ఫెస్టివల్. అండ్ ఇంకా పెద్ద అయినాక డివోషనల్ కనెక్షన్ వచ్చేస్తుంది టువర్డ్స్ గాడ్. సో తెలిసి తెలియక ఈ అడల్ట్హుడ్లో మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో అట్లాంటి టైంలో ఏదో పవర్ మనని సేవ్ చేస్తుంది, ఏదో పవర్ మనని గైడ్ చేస్తున్న ఫీల్ ఉంటుంది మనకి. పేరెంట్స్ సపోర్ట్ అయితే మనకి ఆబ్వియస్లీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్ వీ ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ బ్లెస్సింగ్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్. అది నేచర్ నుంచి అని అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్స్ ఎ నేచర్ ఆర్ సమ్ పవర్ ఆర్ వాట్ ఎవర్. అట్లాంటి ఒక పవర్ ఎప్పుడు మనని బ్లెస్ చేస్తూ మనని కాపాడుతూ ఉంటుంది. సో నేను అదైతే పర్టికులర్లీ గాడ్ అని చాలా బిలీవ్ చేస్తాను. సో అందుకే నేను ఏదైనా ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో కూడా ఇంకా పూజలు ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేస్తాం కాబట్టి అలా నీట్గా మంచిగా రెడీ అయ్యి మంచి డివోషనల్ ఫీల్లో మంచిగా ఆ వైబ్లో ఉండడం నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫెస్టివల్స్ అన్నీ కూడా మా ఫ్యామిలీ మొత్తం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, నాట్ ఓన్లీ బోనాలు. అండ్ గాయస్, నేను మార్నింగ్ అయితే టెంపుల్ చూపించలేకపోయాను ఎందుకంటే ఫోన్ నా దగ్గర లేదు. నేనే హడావిడిలో ఉన్నాను. నేనైతే చెప్పాను అన్నీ క్యాప్చర్ చేయండి అని, బట్ వాళ్ళు మొత్తం ఇట్లా చేయలేకపోయినారు. సో అందుకనే ఈవినింగ్ అలా ఒక వాక్ వెళ్ళేసి వద్దామని నేను మమ్మీ మళ్ళీ వచ్చాము. అలా ఇంకా నైట్ టైం చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్. ఆ ఫ్లవర్స్, ఆ లైటింగ్స్ పెట్టారు కదా, ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే చూడడానికి వెళ్ళాం నేను మమ్మీ.
ఇంకా నైట్కి కూడా చికెన్ ఉందని చెప్పేసి మమ్మీ నా కోసం పన్నీర్ బిర్యానీ తెప్పించింది. ఇక్కడైతే నేను నా పన్నీర్ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నా. నేను రైస్ మానేసి 1 వీక్ అవుతుంది. బట్ మానేసిందంతా ఈ 1 డేలో కవర్ అయిపోయిందేమో అనిపించింది. బట్ స్టిల్ అంటే ఫెస్టివల్ అంటే ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. సో అందుకని నేను కూడా ఇట్స్ ఓకే 1 డే లైక్ చీట్ మీల్ లాగా ఇట్స్ ఓకే అని చెప్పేసి మంచిగా తినేసాను, ఏం రిస్ట్రిక్ట్ చేయకుండా. దాని తర్వాత డాడీ మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ నేను మమ్మీ అయితే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తాం. దట్స్ ది ఎండ్ ఆఫ్ ద డే గాయస్. ఇంకా మధ్యాహ్నం వేసుకున్న సారీ నేను నైట్ వరకు కూడా ఇప్పలేదు. ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుంది అనుకుంటా. టైం కూడా చూసుకోలేదు నేను, ఎందుకంటే నాకు సారీ అంత నచ్చింది అండ్ కాంప్లిమెంట్స్ కూడా అంత బాగా వచ్చాయన్నమాట. ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సుచిత్ర బ్రాంచ్లో తీసుకున్నాను. ఒక 3 months ముందు షీ నీడ్స్లో వేరే శారీ కూడా తీసుకున్నాను. బట్ దానికంటే కూడా ఇది మంచి బోనల్ వైబ్ అనిపించింది. సో ఇంకా ఇదే చూస్ చేసుకున్నా. సో యా గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్. కీప్ సపోర్టింగ్. టాటా, బాయ్ బాయ్.